సుధార్ ఇంకా వస్తున్నాడు, ఇంకా అత్తలేడే ఈ టైం కాబట్టి ఉపయోగం టైం అవుతుంది, పిచ్చి వస్తుంది. ఏమైంది రాదు? పన్నెండు ఫోన్లు చేస్తాను, ఒకటే ఫోన్లు కొట్టబడుతుంది. పని ఫోన్ చేస్తా, ఊకే చేయడానికి నువ్వేమన్నా నా లవర్వా? ఏం లేదు మాస్త్రి, బాత్రూమ్ కట్టాలి. వారం రోజులలో గృహప్రవేశం ఉన్నది. ఆ గృహప్రవేశం వరకు బాత్రూమ్ కట్టుడు కావాలి. గుత్తకి రాదు? గుత్తకిచ్చి లేదు. కావాలని అంటే రోజు 1200 ఇస్తా. ఎంతమంది అయినా పనులను తీసుకొచ్చుకో, కానీ కూల్లో ఇచ్చి కట్టి. సరే, నువ్వు మంచిగా చేస్తే లాస్ట్ వరకు నీకు బట్టలు పెట్టి పంపుతానే. నీ పని ఎట్ట చేయనో మాకు బాగా తెలుసురా. నీ పని చేసిపోతుంది, జీవితాంతం గుర్తుంచుకుంటే చేసిపోతుంది. మేస్త్రి నేనత్త, నా కొడుకులు వస్తారు. మాల్ మాత్రం పెరుగన్నం కలిపినట్టు కలుపుతారు. మీరే కాదురా, ఇంకెంతమంది ఉన్నారు వాళ్ళు? ఎంతమంది అయినా రమ్మంటానవన్నా. నువ్వేనా సినిమా టాక్స్ కడతానవా, ఫంక్షన్ హాల్ కడతానవా? సినిమా టాకీసో ఫంక్షన్ హాలో కాదురా, కట్టేది బాత్రూమ్ కడతానురా. బాత్రూమ్ ఇంతమంది ఎందుకన్నా? ఎంతమంది అయితే నీకెందుకురా? సాయంత్రం దాకా పని చేయాలి, కూలి పైసలు పట్టుకొని పోవాలి. ఎంతమంది అయినా పర్వాలేదా? పని పోదాం. ఏం పని లేదా? ఏం బాత్రూమ్ కట్టాలన్నట. ఏం పని అయితే మీకెందుకు? రారీ పనికి. అవ్వో బాత్రూమ్ కట్టడానికి అయ్యా మమ్మల్ని పిలిచింది. చూడే పనికి మాలు మంచి కలపాలి. మరి బురద తారేసాడు, తారేద్దాం. శుద్ధ పప్పు కలిపే పామ. వీళ్ళే కాదురా, ఇంకెంత మందికున్నా ఫోన్ చేసి రమ్మాను. మేస్త్రి పైసలు అయితే ముందుగానే సిట్టీలు కట్టాలి. పైసలు నేనెందుకు ఇస్తారా? పని అయినాకి ఇంటోడే ఇస్తాడు. మాటలకే ఉన్నారా? పని చేస్తారా? పోదాం పని. ఇంతమంది వస్తారేంది? వీళ్ళు బాత్రూమ్ కట్టడానికి వస్తారా, బార్డర్లో గోడ కట్టడానికి వస్తారా? ఎవరికి ముసమని అని వస్తారు? ఇంత ఏంది మేస్త్రి ఆ మంద? వాళ్ళు బాత్రూమ్ కట్టడానికి వచ్చిరా, డబుల్ బెడ్రూమ్ కట్టడానికి వచ్చిరా? ఇంతమందిని పట్టుకొని వచ్చినవేంది? ఏంది బాత్రూమ్ చిన్న ముచ్చట? వారం రోజుల గృహప్రవేశం పెట్టుకొని పళ్ళు తొందరగా కావద్దా? ఆరాటం నాకాకుండా వెళ్ళకుంటుందిరా. కరెక్టే మేస్త్రి, కానీ ఇంతమందిని పట్టుకొని వస్తే వాళ్ళ కూల పైసలు ఎక్కడ నుండి? బాత్రూమ్ కట్టడం అంటే చిన్న ముచ్చట అనుకుంటున్నావారా? ఇటుక అందించేటోడు కావాలి, రాయి కట్టేటోడు కావాలి, సిమెంట్ కంకర కలిపేటోడు కావాలి, నీళ్లు పట్టేటోడు కావాలి. కరెక్టే, ఇంతమందిని పట్టుకొని వచ్చినావు, ఈ రోజు అయిపోతుందా పని? మరి సరే, ఏదో ఒకటి తొందర అయితే చెప్ప కానీ ఇది మేస్త్రి పెద్ద బండ తెచ్చినా. మేస్త్రి నీ మళ్ళత్తా బయటికి పోతా, కడపంత కలగాలంటే అది మళ్ళత్తా. అన్నా బాగా కొడుతున్నా, ఛాయ్ థమ్స్ అప్ ఇప్పొచ్చుగా. ఒకసారి నేను మూతి చాయనా ఎండేం కొడుతున్నా? అరే మీరు పొద్దున్న నుండి ఏం పని చేసిర్రా? ఆడేమో ఒక డబ్బాలో ఒక ఇటుక పట్టుకొని వస్తాడు, అక్కడ నుండి ఆ బొర్రిచ్చిన ఆయన బొర్రించుకుంటూ అక్కడ నుండి ఉంటాడు. ఆయనేమో ఇసుక కుప్ప వచ్చిన కాంచెలా ఆనేసుకొని అట్లా కూర్చుంటాడు. ఇక ఈ మేస్త్రి అయితే గెలికిందే గెలుకుంటే అప్పటి నుండి ఆనే ఉంటాడు. ఏం పని చేసిరని మీకు సర్టిఫికెట్లు తీయాలరా? అరే ఎండ కొడతాను, సూర్యుడు ఎక్కడ చూసరా? సూర్యుడు రా రెండన్నా. మా పులిసారా దాచుకున్నాడు. అరే ఎండ వచ్చిందారా? అన్నం తినే టైం అయింది, 1 గంట అయింది. పర్రా పొద్దున్న చూసుకుంటా మాలు కలిపి కూరగాయలు ఎక్కువ తక్కువ కలుపుతాను. సరే సరే, పొద్దున్న చూసుకుంటేనే కలుపుతాం.
దున్నపోతులు అన్నాడు గిట్ల అన్నారేరా? ఎందుకు వచ్చిర్రు? మీరు ఏం చేస్తారా ఇక్కడ? 3 అవుతుంది ఈ పనికి ఇట్లా అనుకున్నారు. ఓ పెద్ద మనిషి, ఓయ్ లే, ఎందుకు నువ్వేం చేస్తాను? 3 అవుతుంది, ఇంకెప్పుడు చేస్తారు పని? ఏందా మేస్త్రి లేదు, మేమేం చేయాలి? మేస్త్రి రాంది మేమిత కట్టనా కూడా. మేసిరెడ్డి వేండు, అన్నం తిన వేయండు. అన్నం తిన 3 అయింది ఇంకా అత్తలేడా? మేమేం చేయాలి? మేమిత కడతాం కూడా. ఓన్నా ఒర్రి ఎవరంతా కాయగత్తలేదు అన్న. పొద్దుంచుకుని ఒకటే ఊరు కొడతాను, బాగా ఎండ కొడుతున్నావు, సన్నగా వండుకో రా. అరే నువ్వు వచ్చిన కాంచెలు ఒకటే ఎండ కొడుతుంది అని అంటాను. ఏ పాట ఎండ కొడుతుందిరా? మీరు పని చేయడానికి వచ్చిర్రా, మాటలు చెప్పడానికి వచ్చిర్రా? పొద్దు నుండి ఏం చేసిర్రా మీరు ఇంతకు పని? అరే ఏందిరా వాడు గట్ల పోతాడు? అన్నవానికి నిద్ర లేసే నడిచే అలవాటు ఉందన్న. అరే పట్టవాటిలు కూడా నడుచుడేందిరా? అరే ఎక్కడ దొరికిర్రా? అందరు నాకు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారా ఎప్పుడైనా? కడియతాండేంది? ఊరి అక్క గిట్ల కడియతాండేంది? ఆ బీహార్లోనికి ఇస్తే ఆ పైసలు పట్టుకొని వాడి దెంగి, ఈ మేస్త్రికి ఇస్తే ఈ మందరు పట్టుకొని వచ్చి చేసింది ఏం లేదు. పొద్దున్న నుండి ఆడ బర్రెలు అన్నట్టు వాళ్ళు అన్నారు, ఈ మేస్త్రి ఫోన్ కడిగేస్తాను. ఏమన్నా బాత్రూమ్ అయినట్టు ఇయ్యాలి. మీరు గిట్ల ఏమట్టారా? బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారు. ఓ వారి లేర్రా లేర్రా లేలి లేలి ఆయనతో పని చేసి పైసలు ఆడుకొని పోదాం. లేర్రా లేలి ఆశా ఏమనుకుంటారా గిట్ట చెప్తే? పొద్దు ఊకింది, పైసేసుకుని ఇంటికి వాళ్ళు వెళ్ళండి. పైసలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఏంటి మేస్త్రి ఏం మాట్లాడతాను? ఏం పని చేసిర్రు అని పైసలు ఇవ్వాలి? ఏందే గట్లా మాట్లాడతాను? చేసి వాళ్ళు నెరిబాడి ఎట్లా పన్నారు చూడు విషయాల మీద. ఏం చేసినట్టు నెరిబడి పన్నారా? పొద్దున మధ్య అన్నం తిని పన్నోళ్ళు పన్నట్టు, సాయంత్రం దాకా బర్రెలు పన్నట్టు అట్నే పన్నారు. సరే సరే వాళ్ళకి పైసలు ఇచ్చి వెళ్ళగొట్టుకుపోతారు. పైసలు ఎక్కడి? ఏందే గట్లా అంటావు? ఏం వీళ్ళంతా నా పెళ్లికి వచ్చాను అనుకుంటారా? మెడగొట్టపం కరొక మానవ అన్నట్టు నా వీళ్ళ పాల పైసలు వాళ్ళకి వెళ్ళిపోతారు. ఏం తీయాలి పైసలు? వాళ్ళకు 9,000, నాకు 1,500, మొత్తం కలిసి 10,500. ఆ గుత్తకిచ్చిన ఈ కూలం పెట్టుకోద్ది, గుత్తకిచ్చుకునే మీ పనికో మీకో దండం.